ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు కార్తీక మాసం కదా, కార్తీక మాసం అంటేనే వనభోజనాలు అనేది తప్పనిసరిగా చేస్తాము. అలాగే మేము కూడా మా స్నేహితులతో వనభోజనాలకు వెళ్ళాము. మేము ఎక్కడికి వెళ్ళాము, ఆ వెళ్ళిన ప్రదేశం యొక్క చరిత్ర గురించి అన్నీ డీటెయిల్గా చెప్తాను. ముందైతే మేము ఒక గంట ప్రయాణం ఉంది మేము ఉన్న దగ్గర నుండి. మేము వెళ్ళిన టెంపుల్కి మేము టెంపుల్ చూస్ చేసుకున్నాం అనమాట. ఆ టెంపుల్లో చాలా చారిత్రాత్మక విషయాలు గల టెంపుల్ని మేము చూస్ చేసుకున్నాము. అతి పురాతనమైన టెంపుల్ అది ఏమిటి అనేది నేను ఇప్పుడు ముందు వీడియోలో చెప్తాను. ముందుగా మేము క్యాబ్ బుక్ చేసుకుని అందరము వెళ్ళాము. ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అందరికీ వీలు పడదు కదా, లేడీస్ అందరూ ఒకేసారి వెళ్ళాలి అంటే కుదరదు కదా. అలా ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు వీలుగా వెళ్ళాము. వెళ్ళిన దగ్గర చెరువు కూడా ఉంది. ఆ చెరువు దగ్గర కూడా మేము దీపాలు వెలిగించాము. మీకు ఆ ఆలయ విశేషాలన్నీ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మేమైతే మాత్రం శుక్రవారం రోజు వెళ్ళాము. అప్పటి నుండి ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని నన్ను చాలామంది కామెంట్స్లో అడిగారు. ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా, నా వాయిస్ సరిగ్గా లేదని చెప్పి నేను అప్పటి నుండి కూడా వీడియో అప్లోడ్ చేయలేదు. ముందుగా మేమైతే వెళ్ళగానే దేవుడి దర్శనం చేసుకొని తర్వాత దీపాలు వెలిగించాము. తర్వాత మళ్ళీ దర్శనం చేసుకున్నాము. ఎందుకంటే ఆలయం మూసేస్తారేమోనని చెప్పి ముందుగానే దర్శనం చేసుకున్నాము. మేము ఈ ఫోటోలు అన్నీ దిగింది దీపాలు అన్నీ వెలిగించిన తర్వాతే ఆ సీనరీస్ అన్నీ పడేటట్లుగా గుర్తుగా ఉండాలని ఫొటోస్ దిగాము. అయితే అక్కడ చెరువు ఉంది అని చెప్పాను కదా, నేను అక్కడ దీపాలు అయితే వెలిగించాను. మేము అక్కడ అరటి డప్పులు కానీ ఏమైనా అరటి డప్పులు, కార్తీక మాసం కదా, శివాలయం ఉంటుంది కదా, అరటి డప్పులు ఉంటాయేమో అనుకుని వెళ్ళాము. కానీ అక్కడ అరటి డప్పులు ఏమీ అవైలబుల్గా లేకపోతే అక్కడ మేము దీపాలు పెట్టిన దగ్గర నైవేద్యంగా అరటిపండు పెట్టి, ఆ అరటిపండు పెట్టిన తొక్క ఉంటుంది కదా, దేవుడికి నైవేద్యంగా పెట్టిన అరటిపండు ఆ తొక్కని తీసి దాని మీద ఒత్తులు పెట్టి దాని మీద పసుపు కుంకుమ అంతా పెట్టి చెరువులో దీపాలు వెలిగించాము. ఏంటంటే మనం అక్కడ ఏది లేదు అని వదిలేయటం కన్నా కూడా ఏదో ఒకటి అరటికి సంబంధించిందే కాబట్టి అలా చేసామన్నమాట. మనం భక్తితో చేయాలే కానీ ఆ భగవంతుడు తప్పకుండా స్వీకరిస్తాడు. అదే ఉద్దేశంతోనే మేము చేశాము. చేసినందుకు చక్కగా దీపం బాగా వెలుగుతూ లోపలికి వెళ్ళిపోయింది. చాలా బాగా అనిపించింది. చాలా దూరం కూడా వెలుగుతూ ఉంది. అది వీడియో కూడా తీసాము. చూస్తున్నారు కదా, ఇలా అరటి తొక్కలో మేము దీపాలు వెలిగించి వదిలాము. చాలా ప్రశాంతంగా నిదానంగా వెలుగుతూ వెళ్ళింది. చాలా దూరం వెళ్ళింది. మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఏదైనా నది కానీ చెరువు కానీ మనకి అవైలబుల్గా ఏది ఉంటే దానిలో దీపాలు వెలిగించాలి అన్న ఉద్దేశంతో దేవుని దగ్గర ఉన్న చెరువు కాబట్టి మేము అలా వెలిగించాము. ఈ చెరువులో అయితే లోటస్లు కూడా చాలా ఉన్నాయి, కలువ పువ్వులు, కానీ అవి కొయ్యటానికి వీలుగా లేవు, చాలా దూరంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నాగశిలలు, పురాతనమైన దేవాలయం అండి. ఈ దేవాలయం కూడా కాకతీయుల కాలం నాటి దేవాలయం అని చెప్తున్నారు. ఈ దేవాలయం 1200 సంవత్సరాల క్రిందటి దేవాలయం. ఈ దేవాలయం కాకతీయుల కాలం నాటి దేవాలయం అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ దేవాలయంలో ఉన్న తోరణాలు చూస్తుంటే మనకి కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లులో కూడా ఇలాగే తోరణాలు ఉంటాయి. దాన్ని బట్టి ఇది కాకతీయుల కాలం నాటి దేవాలయం అని క్లియర్గా తెలుస్తుంది. 1200 సంవత్సరాల కిందట దేవాలయం అంటే అసలు ఎంతటి పురాతనమైన దేవాలయమే మీరే ఆలోచించుకోండి. ఈ దేవాలయం మొత్తం కూడా 8 ఎకరాల్లో విస్తరించి ఉందంట. ఈ దేవాలయం ముందున్న ధ్వజస్తంభానికి కూడా ఒక విశిష్టత ఉంది. అదేమిటి అంటే, ధ్వజస్తంభం మీద ఏకశిలతో తయారు చేశారు ఈ ధ్వజస్తంభాన్ని. ఈ ధ్వజస్తంభం మీద మనం గమనించినట్లయితే శివుని యొక్క డమరకం ఆకారం అనేది కనిపిస్తుంది. నేనైతే పిండి తీసుకువెళ్ళానండి, బియ్యం పిండి, ఆవు పాలు, నెయ్యి, ఆవు నెయ్యి, బెల్లము కలిపి పిండి ముద్దలాగా తీసుకువెళ్ళాను. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ పిండి ప్రమిదల్లాగా చిన్న ప్రమిదల్లాగా చేసి అందరూ ఒత్తులు వెలిగించాము. నేను కూడా అలాగే 365 ఒత్తులు నేను దూదితో ఇంటి దగ్గర నుండే 365 ఒత్తులు చేసుకుని తీసుకువెళ్ళి వెలిగించాను. ఎందుకు 365 ఒత్తులు వెలిగించారు అని నన్ను అడుగుతారండి మళ్ళీ కామెంట్స్లో. ఎందుకంటే అక్కడ స్వయంభు దేవాలయం కదా, ఆ స్వయంభు దేవాలయం దగ్గర అలా వెలిగిస్తే మంచిది అని చెప్పి నేను అలా 365 ఒత్తులు చేసుకుని తీసుకువెళ్ళి వెలిగించాను. చూస్తున్నారు కదా, శిలాతోరణాలు ఎంత అందంగా ఉన్నాయో. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ దేవాలయం కూడా. చుట్టూ చెరువు, చాలా ప్రశాంతంగా ఉంటుంది.
చాలా విస్తీర్ణమైన ప్రాంగణము, అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఊరికి ఒక పక్కగా ఉంటుంది. ఈ దేవాలయంలో ఉన్న స్వామివారి పేరు ఇంద్రేశ్వర స్వామి. ఎందుకంటే ఈయన ఇంద్రేశం అనే గ్రామంలో వెలిశారు కాబట్టి ఇంద్రేశ్వర స్వామి అని అంటారంట. కాకతీయుల కాలంలో ఈ ధ్వజస్తంభం మీద 2 సాసర్ల లాంటి రాళ్ల మీద శివలింగం ఉండేదంట. అయితే మొఘలుల కాలంలో ఈ దేవాలయం మీద చాలా దాడులు జరిగాయి. ఈ దేవాలయం చుట్టూ చాలా విరిగిపోయిన విగ్రహాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ధ్వంసం చేశారు మొఘలులు. అయితే ఇలా ధ్వంసం చేయబడిన తర్వాత కొన్ని రోజులకు ఇంద్రేశం గ్రామస్తులందరూ కలిసి ఈ దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. ఇప్పుడైతే చాలా బాగుంది దేవాలయం. ఈ దేవాలయంలో కార్తీక మాసం అన్ని రోజులు కూడా అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అయితే ప్రతి సోమవారం మామూలు రోజుల్లో కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుందంట. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక తెలుసుకుని వెళ్ళండి. ఎందుకంటే మాకు తెలియదు అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలియక మేము ఇంటి దగ్గర నుండే అన్నీ తీసుకువెళ్ళాము. ఈ దేవాలయానికి దగ్గరలో రాతి మీద సహజంగా ఏర్పడిన కాలభైరవుడు, వినాయక స్వామి, హనుమంతుని విగ్రహాలు మనము అక్కడ చూడవచ్చు. అయితే గుప్త నిధుల కోసం వినాయక విగ్రహం ధ్వంసం చేశారంట. ఇక్కడ పాదముద్రికలు కూడా ఉంటాయి, స్వామివారి పాదముద్రికలు కూడా ఉంటాయి. ఇవి మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసేటప్పుడు చెరువు దగ్గర సీనరీ బాగుందని చెప్పి ఫొటోస్ దిగాము. అంతేకాకుండా ఈ దేవాలయం అందరూ కూడా చూడదగిన దేవాలయం. ఈ దేవాలయం చుట్టూ కూడా ప్రకృతి అందంగా రమణీయంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న దేవాలయాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఈ ప్రాంతంలో హిందూ మతం ఎంత బాగా వర్ధిల్లింది అనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే అంత చక్కటి ఆనవాళ్ళు ఉన్నాయి. ఆ విగ్రహాలు, ఆ స్థాపన అంతా కూడా ఆ కాలం నాడే అంత చక్కగా ఉంది. అయితే మొఘలులు ధ్వంసం చేసిన విగ్రహాల యొక్క ఆనవాళ్ళు కూడా అక్కడ ఉంటాయి. అవి చూస్తే చాలా హృదయ విదారకంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన హిందూ మతాన్ని అంత ధ్వంసం చేయడానికి ప్రయత్నించినా కూడా ఎంతో కొంత మనలాంటి భావి తరాలు చూడటానికి మిగిలి ఉన్నాయా అన్నట్టుగా చాలా మనసు బాధగా అనిపిస్తుంది. ఇక్కడ పెద్ద నందీశ్వరుని ఎదురుగా శివలింగం ఉంటుంది. ఆ శివలింగం మీద మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. మా ఫ్రెండ్స్ అందరం కూడా మేము శివుని దగ్గర అభిషేకం చేశాము. అట్లాగే అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పాను కదా. అన్నదాన కార్యక్రమం దగ్గర కూడా చాలామంది అక్కడ అయ్యప్ప స్వాములు ఉంటే వారికి కూడా భోజన కార్యక్రమాలు అవి జరిగినాయి. అయితే నేను గర్భగుడిలో ఉన్న శివుణ్ణి తీయకూడదు అని చెప్పి నేను వీడియో తీయలేదు. ఎందుకంటే కొన్ని శక్తులు ఉంటాయి కదా, అలా వీడియోలు తీయకూడదు అనేది నా ఉద్దేశము. కాబట్టి గర్భగుడిలో ఉన్న దేవుడిని నేను తీయలేదు. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం మధ్యలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఆ దేవాలయానికి వెళ్ళాలి అనుకుంటే కనుక సోమవారం కనుక ప్లాన్ చేసుకుంటే అక్కడే భోజన కార్యక్రమాలు ఉంటాయి. కార్తీక మాసం అంతటా కూడా అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందంట. మాకు తెలియక మేము ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇంటి దగ్గర నుండే ప్రిపేర్ చేసి తీసుకువెళ్ళాము. అయితే అక్కడ అన్నారు మీరు ఇక్కడ తినండి అని చెప్పి తీసుకువెళ్ళామని చెప్పి మేము తీసుకువెళ్ళి తిన్నాము. అక్కడ కొంచెం ప్రసాదం వరకే తీసుకున్నాము. ఎందుకంటే మనకు తెలియదు కదా అక్కడ ఎలా ఉంటుంది అనేది. మేము చారిత్రాత్మక దేవాలయం అని చెప్పి వెళ్ళాము. అక్కడ ఇలా జరుగుతుంది అని చెప్పి మాకు తెలియదు. మేము ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్ళాము అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ స్వీటు మడత కాజా, మిఠాయి అంటాం కదా, లడ్డు, అలాగే పప్పు చెక్కలు, సేమియా కేసరి, పులిహార, పూరి, ఆలూ కర్రీ, బగారా రైస్ అండ్ దానిలోకి గుత్తి వంకాయ కూర, అలాగే కొన్ని స్నాక్స్, అలాగే దద్దోజనం ఇంతవరకు తీసుకెళ్ళామండి. పప్పు కూర, పప్పు టమాటా. ఇప్పుడు చూస్తున్నారు కదా దేవాలయం. ఇలా నందీశ్వరుని ఎదురుగా పెద్ద శివలింగం ఉంటుందండి. ఆ శివలింగం దగ్గర మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఎక్కువ దీపాలు అయితే అక్కడ వెలిగించనివ్వట్లేదని చెప్పి మేము నాగశిలల దగ్గర వెలిగించాము. దేవాలయ ప్రాంగణం చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళినా కూడా అసలు ఎటువంటి భయం అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ గ్రామస్తులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చాలా బాగుంది. పక్కన అమ్మవారి టెంపుల్ కూడా ఉంది.
చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ అంట ఆ టెంపుల్. అయితే మేము వెళ్ళిన టైంకి అక్కడ మూసేశారు, అందుకే నేను అక్కడ వీడియో తీయటం నాకు కుదరలేదు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో దేవాలయం. శివలింగం కూడా చాలా బాగా అనిపించింది మాకు. మనకి ఇలా కాకతీయుల కాలం నాటి దేవాలయాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయండి. ఎందుకంటే మొఘలుల కాలంలో చాలా వరకు అన్ని దాడులు జరిగి పాడైపోయి ఉన్నాయి కాబట్టి ఇలాంటి పురాతనమైన దేవాలయాలను దర్శించడం కూడా మన అదృష్టంగానే భావించాలి. చూస్తున్నారు కదా చుట్టూ పక్కన చెరువు ఉండటం వల్ల ప్రకృతి రమణీయంగా ఉంది. ఈ దేవాలయం అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. ఇలా ఉంటుంది దేవాలయం మొత్తం, ఒకసారి చూడండి. దేవాలయం వెనుక వైపు భాగంలో ఇలా ఉంది. కార్తీక మాసం కావడంతో భక్తులు కూడా చాలామంది వచ్చారు ఆ రోజు. ఇక్కడ ఒకవైపు దక్షిణామూర్తి విగ్రహం, ఇంకోవైపు వెనక వైపు గర్భగుడికి వెనక వైపు లింగోద్భవమూర్తి అని విగ్రహాలు కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, అన్న సంతర్పణ జరుగుతుంది ఇక్కడ. భక్తులు కూడా చాలామంది వస్తారంట, రోజుకి 200 మంది వస్తారని చెప్పారు అక్కడ దేవాలయంలో. చాలా ప్రశాంతమైన వాతావరణంతో, విశాలమైన ప్రాంగణంతో చాలా బాగుంటుంది గుడి. మీరు కనుక సందర్శించాలి అనుకుంటే గూగుల్లో కొట్టినా సరే మనకి తెలుస్తుందండి. ఇంద్రేశ్వర దేవాలయం ఎక్కడ ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ తెలుస్తుంది. మీరు వెళ్ళవచ్చు, ఎటువంటి భయం అయితే ఏమీ ఉండదు. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ రైతులు కూడా బాగానే తిరుగుతూ ఉంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.